ఇప్పుడు మిస్ అయిన దివ్య బ్లూ కలర్ జాకెట్ వేసుకుంది. దివ్య వేసుకుంది బ్లూ కలర్ జాకెటే మేడం. అది వెనక వైపు చిరిగిపోయిందని నేను చెప్పాను. తను దాన్ని విప్పి కూడా చూసుకుంది. విప్పి మళ్ళీ వేసుకుందా? అది నేను గమనించలేదు మేడం. వెంటనే బయలుదేరిపోయాను. మాస్క్ తీయొద్దని చెప్పానా? ఎక్కడ దొరికిందిరా నీకు మాస్క్? అక్కడ ఆడుకుంటుంటే దొరికింది. మై గాడ్. అమ్మ నాన్నకి ఏమైందమ్మా? ఆహా ఈరోజు నా బర్త్డే డాడీ, ఎక్కడికి వెళ్ళకు. ఇది క్లూనా? కోటికి వెళ్తే కుప్పలు కుప్పలు దొరుకుతాయి. కేరళ అంటే ఏదో వెకేషన్ కనుకున్నా. కుప్పల్లో ఉండడానికి ఇది ఆడుకునే బొమ్మ కాదు. ఇట్స్ చేసింగ్ మీ ఫ్రమ్ మై చైల్డ్హుడ్. హలో, ఆర్ యు ఓకే? ఓకే ఓకే. ఆద్య, ఏంటి సడన్ గా? ఏం లేదమ్మా. హాయ్ ఆంటీ. హీస్ అబాయ్. బ్రేకప్ అయిపోయింది అంతే. లేదంటే మళ్ళీ ప్యాచప్ అయింది. ప్యాచప్పా? జీవన్ లగేజ్ తీసుకురా. అలాగే అమ్మా. బాబు కూర్చో, థ్యాంక్స్. కాఫీ తీసుకొస్తాను.
సేమ్ మాస్క్. చెప్పాను కదా, ఐ టోల్డ్ యూ దిస్. దెర్ ఇస్ సమ్ కనెక్షన్ టు అవర్ కేస్ విత్ దిస్ మాస్క్. సేమ్ వుడ్, సేమ్ టెక్స్చర్, సేమ్ కార్వింగ్ అండ్ సేమ్ ఏజ్ లుక్. ఏమైందమ్మా? దీన్ని ఎందుకు బయటికి తీసా? ఇది బయటకు వచ్చిందంటే మళ్ళీ ఏదో జరగబోతోంది. దీనివల్లే మీ నాన్నగారు మనకు లేకుండా పోయారు. మళ్ళీ నువ్వు ఈ మాస్క్ని పట్టుకుంటున్నావు. నాకు చాలా భయంగా ఉంది. ఈ మాస్క్ చూసి ఎందుకంటే ఇంత భయపడుతున్నారు? అసలు ఆ టైంలో ఏం జరిగింది? అప్పటికి వారం రోజుల నుండి ఆయన చాలా టెన్షన్గా ఉన్నారు. రాత్రిళ్ళు నిద్ర కూడా ఉండేది కాదు. ఈ మాస్క్ను పట్టుకుని ఏదో ఆలోచిస్తూ చాలా డిస్టర్బ్డ్గా ఉండేవారు. ఆ రోజు ఆద్య బర్త్డే. ఈరోజు లీవ్ పెడతానన్నారు. అర్జెంట్ పని పడింది, వెళ్ళాలి. అది ఫీల్ అవుతుందండి. ఐ హావ్ టు గో గాయత్రి. ఆద్య తనని ఇంట్లో ఉండమని మారం చేయడం మొదలుపెట్టింది. డాడీ ఎక్కడికి వెళ్తున్నావు? స్టేషన్ కమ్మా. ఆహా, ఈ రోజు నా బర్త్డే డాడీ, ఎక్కడికి వెళ్ళకు. స్టేషన్ నాకు అర్జెంట్ పని ఉంది నాన్న. సాయంత్రం వచ్చేస్తాగా. నీలాగా అక్కడ ఒక పాప వాళ్ళ మమ్మీ కోసం ఏడుస్తుందంట. అయినా నువ్వు వెళ్ళొద్దు డాడీ, ప్లీజ్. అదే చెప్తే అర్థం కాదా? ఆద్యని కోప్పడడం అదే మొదటిసారి. ఆద్య, కేక్ కట్ చేద్దురా. డాడీ వస్తేనే నేను కేక్ కట్ చేస్తా. ఆ రోజు డాడీ వచ్చాకే కేక్ కట్ చేస్తానని ఆద్య మొండిపట్టు పట్టింది. ఎంత బ్రతిమలాడినా తను కేక్ కట్ చేయలేదు. నేను డాడీ ఆద్య! వస్తేనే కట్ చేస్తా. సర్లే అమ్మా, పాపని ఇబ్బంది పెట్టకు. వాళ్ళ డాడీ వచ్చిన తర్వాత కేక్ కట్ చేస్తుందిలే. రండి వెళ్దాం. అందరూ వెళ్ళిపోయాక పోలీసులు వచ్చారు. మిస్సింగ్ కేసుల ఎంక్వైరీ కోసం అడవిలోకి వెళ్ళిన ఆయన కనిపించకుండా పోయారని, బైక్ మాత్రమే దొరికిందని ఇచ్చి వెళ్లారు. అమ్మ, నాన్నకి ఏమైందమ్మా? అమ్మా, మళ్ళీ ఇన్నాళ్లకి ఇది బయటకొచ్చింది అంటే ఏంటి దీని అర్థం? నీకేమైనా అయితే? మీరేం భయపడకండి ఆంటీ. నేనున్నంత వరకు ఆర్థికేం కాదు. దీనికోసం వెళ్ళిన నాన్న తిరిగి రాలేదంటే ఆయన వెతుక్కుంటూ వెళ్ళిన నిజాన్ని మనం తెలుసుకోవాలి. ఇలాంటి వాళ్ళందరినీ స్టేషన్ ముందు కూర్చోబెట్టగయ్యా. వారి డీటెయిల్స్ తీసుకొని పంపించి. అంకుల్, అమ్మ ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ అంకుల్. లోపలికి రండి అమ్మా. నో పర్లేదు అంకుల్. చెప్పండి అమ్మా. చెప్పాల్సింది మీరే అంకుల్. కొత్తగా మొదలైన పాత కేసు చెప్పండి అంకుల్. దీని కథ ఏంటి? ఒకరోజు మా స్టేషన్కి విమెన్ మిస్సింగ్ కంప్లైంట్ వచ్చింది. చేసిన వెధవ పని చాలక మళ్ళీ సార్. తిలక్, ఎవరి వీళ్ళంతా? సార్, ఈ అమ్మాయి వీళ్ళ కూతురు. తను మిస్ అయిందంట. ఇతను వీళ్ళ అల్లుడు. వీడి మీద డౌట్ అని వీళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. బంగారం లాంటి పిల్ల బాబు, ఈ మొదలష్టపోడికిచ్చి దాని గొంతు కోసాం. కోపం వచ్చి నా భార్యను కొట్టిన మాట నిజమే సార్. కానీ ఆ తర్వాత లోడు తీసుకుని కోయంబత్తూరు వెళ్ళాను. తిరిగి వచ్చేసరికి నా భార్య కనిపించలేదు. నాకు మీరే న్యాయం చేయాలి సార్. నీ భార్యను కొట్టావు కదా, అందుకే ఇది. తిలక్ సార్. వీడిని లోపలే సార్. ఇంట్రోగేషన్ మొదలుపెట్టు. 1 వీక్ నుంచి వీడు ఎక్కడెక్కడ తిరిగాడో ఎంక్వైరీ చేయి. నాకేం తెలియదు సార్. వాడి గురించి అన్ని చోట్ల ఎంక్వైరీ చేశాను సార్. వాడు చెప్పింది కరెక్టే. 2 రోజుల కిందటే ఊళ్ళోకి వచ్చాడు. ఈ ప్లేస్లోనే సార్ ఆ అమ్మాయి చివరిగా కనిపించింది. ఆ అమ్మాయి మిస్ అయిన ప్లేస్కి ఎంక్వైరీకి వెళ్ళిన మాకు ఇడిక్కి స్టేషన్ ఎస్ఐ కనిపించి తను కూడా ఓ ఉమెన్ మిస్సింగ్ కేసు ఎంక్వైరీ కోసం వచ్చానని చెప్పాడు. మిస్సింగ్? అవును సార్, 3 వీక్స్ బ్యాక్ ఒక అమ్మాయి మిస్ అయింది సార్. ఆ కేసు ఇన్వెస్టిగేషన్ పని మీదే ఉన్నాం. పాత కేసు ఇంకా క్లోజ్ కాలేదు, కొత్త కంప్లైంట్స్ వస్తూనే ఉన్నాయి. పాత కేసులా? అవును సార్, ఇప్పటికే 8 మంది మిస్ అయినట్టు కంప్లైంట్స్ వచ్చాయి. 8 మంది? చాలా కేసులు పెండింగ్లో ఉన్నాయన్న మాట విన్న మీ నాన్నగారికి ఏదో అనుమానం వచ్చి చుట్టుపక్కల ఉన్న అన్ని స్టేషన్స్కి ఫోన్ చేసి ఎంక్వైరీ చేశారు. హలో, కుట్టికాణం పోలీస్ స్టేషన్, వెండిపరియార్ పోలీస్ స్టేషన్. హలో, ఇడుకి పోలీస్ స్టేషన్. 2 months బ్యాక్ సార్. టీనా, సుప్రియ, లాస్ట్ వీక్ సుజాత.
సార్ 6 months నుంచి కంప్లైంట్స్ వస్తూనే ఉన్నాయి సార్. రీనా, బిన్సీ, అంజలి ఇంకేమైనా కంప్లైంట్స్ వస్తే అప్డేట్ చేస్తా సార్. ప్రీతి 22 years, రమ్య 21 years, రేష్మ 25. సార్ ఇవన్నీ కూడా 1 year నుండి పెండింగ్లో ఉన్న కేసులు సార్. ఎందుకో నాకు డౌట్ వచ్చి డిస్ట్రిక్ట్లో ఉన్న అన్ని స్టేషన్స్ని ఎంక్వైరీ చేయగా 3 సంవత్సరాల నుంచి మిస్సింగ్ కేసెస్ ఫైల్ అవుతూనే ఉన్నాయి సార్. అప్పుడొకటి కావడంతో దాన్ని ఎవరు సీరియస్గా తీసుకోలేదు. ఇప్పుడు దాకా ఫైల్ అయిన కంప్లైంట్స్ కౌంట్ చేస్తే మొత్తం 36. మిస్ అయిన వాళ్ళంతా ఆడవాళ్ళే సార్. 3 years నుండి మిస్సింగ్ కేసెస్ ఫైల్ అవుతూనే ఉన్నాయి. అసలు వాళ్ళందరూ ఏమవుతున్నట్టు? దానికి కారణం ఒక్కటి అని చెప్పలేము సార్. ప్రతి పోలీస్ స్టేషన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్లో ఉంది. మిస్సింగ్ జరిగిన ఏరియాలన్నీ కూడా ఈ ఫారెస్ట్ సరౌండింగ్లోనే ఉన్నాయి సార్. సో వాట్స్ యువర్ ప్లాన్? ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిక్ని అలర్ట్ చేయాలి సార్. తర్వాత మనమే అడవిని జల్లడబడాలి. గ్రామ ప్రజలందరికీ విజ్ఞప్తి, చుట్టుపక్కల ప్రాంతాల్లో మహిళలు అదృశ్యం అవుతున్న కారణంగా ఎవరూ ఒంటరిగా సంచరించొద్దని, రాత్రి వేళలో బయటికి రావద్దని పోలీసు వారి హెచ్చరిక. అదేవిధంగా మీ గ్రామాలలో కానీ గ్రామ పరిసరాల్లో కానీ ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించినదో తక్షణమే గ్రామ పంచాయతీలో కానీ దగ్గరలోని పోలీస్ స్టేషన్లో కానీ తెలియపరచగలరు. మీ ఊర్లు కానీ చుట్టుపక్కల ఊర్లు కానీ ఎవరైనా కొత్తగా కనిపించారా? ఊర్లో ఎవరైనా కొత్తగా తిరగడం చూసావా? ఇడికిలో ఇంకో మిస్సింగ్ కేసు రిజిస్టర్ అయింది సార్. ఎక్కడ జంతువులు చంపిన ఆనవాళ్ళు కూడా దొరకలేదు సార్. ఇది చాలా పెద్ద మిస్టరీలా ఉంది సార్. కేవలం ఆడవాళ్ళు మిస్ అవడంలో లాజిక్ అర్థం కావట్లేదు సార్. ఒకవైపు ఫారెస్ట్ కోమింగ్ జరుగుతూనే ఉంది, ఇంకోవైపు పోలీసులు గ్రామ ప్రజల్ని అలర్ట్ చేస్తూనే ఉన్నారు. మరోవైపు మీ నాన్నగారు నేను ఇన్వెస్టిగేట్ చేస్తూనే ఉన్నాం. కానీ మిస్సింగ్లు మాత్రం ఆగలేదు.